హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు వీడియోలోకి వచ్చేసేసి మొన్న అరిసెలు చేస్తున్నామని చెప్పా కదండి, ఆ రోజు తీసిన వీడియోనేనండి. లాంగ్ వీడియోకి అయితే తీశాను. అయితే ఇప్పుడు నేను కలుపుతుంది బూందీకి అనమాట. బూందీకి కొలతలు అంతా మా అత్తగారు డైరెక్షనేనండి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆమె, దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆమె. కాకపోతే మేము చెప్పినట్లు చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే బూందీకి అయితే కలపమంది. ఒక డబ్బా శనగపిండికి ఒక డబ్బా బియ్యపిండి, ఒక డబ్బా శనగపిండికి ఒక డబ్బా బియ్యపిండి కలపమని చెప్పింది అనమాట. ఇంకా ఎలా చెప్తే అలా చేస్తున్నాం అనమాట. అయితే నేను 2 డబ్బాలు బియ్యపిండి 2 డబ్బాలు శనగపిండి వేసి చేశాను. అయితే బూందీ అయితే ఇలా రావడం జరిగిందనమాట. అది నీళ్ళు ఒక్క చుక్క కూడా ఎక్కువ ఒక్క చుక్క తక్కువ కూడా అవ్వకూడదు. ఎక్కువైనాయి అనుకోండి పల్చగా వచ్చేసేసి తోకలు అయిపోతాయి, ఇంకా నూనె కూడా పీలుస్తాయి అనమాట. టైట్గా ఉన్నా అలాగే అవుతుంది. కరెక్ట్గా వేస్తేనే నీళ్ళు మనం కలిపేది కరెక్ట్గా ఉంటేనే మనకి మంచిగా వస్తుంది అనమాట బూందీ రౌండ్ షేప్లో. అయితే మేము బూందీ చేసేసి దాన్ని మిఠాయికి అచ్చుపోసుకున్నాం అనమాట. ఏం లేదండి, మిఠాయి అచ్చుపోసుకోవడానికి ఆ బూందీని కొంచెం ఆరిన తర్వాత ఒక బేషన్లోకి వేసుకొని నూనె రాసేసుకొని బేషన్లోకి వేసుకొని బెల్లం పాకం కొంచెం ముదురు పాకం వచ్చేదాకా బెల్లాన్ని పాకం చేసుకొని ఆ బెల్లం పాకం దగ్గరకు వచ్చిందనంగా రెడీ అయిందనంగా కొంచెం జల్లేసుకొని దాని మీద యాలక్కాయల పొడి ఇంకా దాని మీద పోసేసుకొని కలిపేసుకోవడం. అంటే స్పీడ్గా చేయాలన్నమాట. ఇంకా చెప్పే కదా మొన్న ఒక ఐటెంతో ఒక రకం పిండితో 2 ఐటమ్స్ చేసామని, అలాగే జరిగిందనమాట. ఈ బూందీకి తెచ్చిన పిండితో అది ఒకటి బియ్యపిండి ఒకటి శనగపిండి కదండి, ఇది 2 బియ్యపిండి ఒక శనగపిండి వేసి చెక్క పకోడీ అయితే చేసామన్నమాట. ఇది నా పెళ్ళైన దగ్గర నుంచి నేనే రుద్దుతున్నాను. ఒకసారి మా అత్తగారు చూపించింది రుద్దడము, ఇంకా అప్పటి నుంచి నేనే రుద్దుతున్నానండి. కొంచెం అలవాటు అయ్యిందనే అనుకోవచ్చు, కాకపోతే పొయ్యి కూడా బాగా కొట్టిద్ది అనమాట. ఇంకా కొంతసేపు అలా చేసిన తర్వాత మా తోటికోళ్ళు చక్రాల గిద్దెలో పెట్టి అలాగే నొక్కేసింది అనమాట. రిబ్బన్స్లా వస్తాయి కదా, సేమ్ అయ్యి 2 ఒకటేనండి, కాకపోతే మనం చేసుకునే విధానంలో ఉండిద్ది అనమాట. మేము ఆ మిఠాయికి కలిపిన బూందీని కొంచెం బూందీగా వాడుకున్నాము, కొంచెం మిఠాయికి వాడుకున్నాము అండి. చెక్క పకోడీ కూడా ఇంక ఇలాగే చేసామన్నమాట. అదనమాట అండి. మేమైతే పిండి వంటలు ఇలా చేసుకున్నాము. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. స్టార్ట్ చేశారా పిండి వంటలు, ఎలా చేసుకున్నారు? అండ్ మొన్న మొక్కలై పెట్టాయి కదండి, దాంట్లో క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట, అదైతే పోస్ట్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.